హలో అండి. నా దగ్గరికి మా ఫ్రెండ్స్ ఇంకా ఇండియా నుంచి మా అల్లుడు కువైట్‌కి వచ్చాడు. వాళ్ళ కోసం అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ మీకు హాయ్ చెప్తుంది. మా ఫ్రెండ్ అయితే చూసి బాగుంది రైస్ అని సూపర్‌గా ఉందని చెప్తుందనమాట. మా ఫ్రెండ్‌కి నేను చేసే ఫుడ్ అంటే చాలా ఇష్టమండి. అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే సూపర్‌గా కుదిరింది. ఈ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కంపల్సరీగా చూడండి. ఈరోజు నేను చాలా వెరైటీస్ చేశాను. చికెన్ దమ్ బిర్యానీ, ఉలవచారు కాంబినేషన్, ఇంకా వచ్చేసి పచ్చి రొయ్యలు ఫ్రై చేశాను, ఇంకా పచ్చికారం చేశాను. కువైట్ వాళ్ళకి కూడా ఫుడ్ చేశాను. చాలా రకాలు చేశానులేండి. అయితే దమ్ బిర్యానీలో మెయిన్ కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేశానో చూపిస్తాను చూసేయండి. మామూలుగానే ఆయిల్ ఫ్రై చేస్తాం కదా, డీప్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా గోధుమ పిండి వేయండి. గోధుమ పిండి వేస్తే మనకు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టే కూడా మనకు ఆనియన్స్ అనేవి క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి అనమాట. ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. చాలామంది వేయరు, గోధుమ పిండి వేయకుండా ఉంటే మనం పక్కకు తీసాక మెత్తగా ఉంటాయి అనమాట ఆనియన్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో రెసిపీ పెడతాను చూసేయండి. థ్యాంక్ యూ.